ప్రైజ్ లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 21వ వచనము. ఏలయనగా ప్రభువు దృష్టియందు మాత్రమే గాక మనుష్యుల దృష్టియందును యోగ్యమైన వాటిని గూర్చి శ్రద్ధగా ఆలోచించుకొనుచున్నాము. దేవుని వాక్యము మనకి ఉదయకాలమందు ఏం తెలియజేస్తుందంటే, కేవలము దేవుని దృష్టికే కాదు, మనుష్యుల దృష్టి యందు కూడా యోగ్యమైన వాటి యందు మేము శ్రద్ధగా ఆలోచిస్తున్నాము అని భక్తుడు అయిన పౌలు తెలియజేస్తున్నాడు. జాగ్రత్తగా ఆలకిస్తే మనము ఏ విషయాల్లో యోగ్యముగా ఉండాలి, యోగ్యత అనేది మనిషికి అవసరమా అనేది ఆలోచన చేయాలండి. ప్రియమైన వాళ్ళరా, బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము అని. యోగ్యురాలు అంటే ఒక భార్య యోగ్యముగా ఉండాలి అని. అలాగే మీరు ఏ ఇంటికి వెళ్ళినా ఆ ఇల్లు యోగ్యమైనదైతే ఆ ఇంటికి సమాధానం వస్తుంది అని. ఇల్లు అనేది కూడా యోగ్యముగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన వాళ్ళరా, అటువలే విధేయత చూపించే విషయంలో కూడా యోగ్యముగా ఉండాలి. అలాగే ప్రభువు మెచ్చుకున్నవాడు యోగ్యుడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందండి. అంటే మనిషి అనేది దేవుని దృష్టికే కాదు, ప్రతి ఒక్కరి ఎడల యోగ్యముగా ప్రవర్తించాలి. నడతలో కానీ, మాటలో కానీ, మనస్సు విషయంలో కానీ యోగ్యముగా నడుచుకోవాలి. ఉదాహరణగా చెప్పాలి అంటే ప్రవర్తన విషయంలో యోగ్యముగా ఉండాలి. ఎందుకని మాట చెప్తున్నానంటే, మరి యోగ్యురాలు తన భర్తకి కిరీటముగా ఉందంటే అది గొప్ప భాగ్యం అండి, గొప్ప భాగ్యము. అలాగే ఎప్పుడైతే ప్రవర్తన విషయంలో యోగ్యముగా ఉంటామో భాగ్యాన్ని పొందుకున్నట్లే. ఇంటి విషయంలో యోగ్యముగా ఉంటామో భాగ్యమును కలిగి ఉన్నట్లే. ఒక నీ నడత ప్రియమైన వల్లరా మరి ఏ స్థాయికైనా తీసుకువెళ్ళొచ్చేమో. నడతలో యోగ్యముగా ఉంటే ఎంతో భాగ్యాన్ని సంపాదించుకున్నట్లే. కావున యోగ్యము మహాభాగ్యము అనే విషయాన్ని మరవకూడదు ప్రియమైన వల్లరా. కావున భక్తి విషయమైనా, దేవుని విషయమైనా, మనుషుల దృష్టికైనా యోగ్యులుగానే ప్రవర్తించాలి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.